ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన సాధారణమైన సమస్య గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇదే చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరగటం. చాలా సాధారణమైన సమస్య, అందరిలో కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ లక్షణం కనిపిస్తున్నప్పుడు చాలామంది కంగారు పడుతూ ఉంటారు. ఒకవేళ మీకు ఈ లక్షణం కనిపిస్తుంటే ఎంత మాత్రం కంగారు పడాల్సిన పని లేదు. దీనికి దారితీసేటటువంటి కారణాలు అనేక ఉంటాయి. వీటిని తెలుసుకోవాలి, వాటికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ కారణాలు ఎలా తెలుస్తాయి అంటే కొన్ని లక్షణాలను అబ్జర్వ్ చేయడం ద్వారా తెలుస్తాయి. ఎలా అబ్జర్వ్ చేస్తాం అంటే మిమ్మల్ని మీరే కొన్ని ప్రశ్నలను ప్రశ్నించుకోవాలి, వాటికి సమాధానాలు వస్తాయి. ఆ సమాధానాలే ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరగటం అనే దానికి కారణాలు బోధపడతాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకు ఇలాగా మీకు ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు పళ్ళు తోముకుంటున్నప్పుడు ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. కేవలం ఈ దంతాలు శుభ్రం చేసుకునేటప్పుడే ఇలా జరుగుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే దానికి కారణం దంతధావన అతియోగం, అంటే ఓవర్గా బ్రష్ చేయటం అని అర్థం. అలా కాదు, మీ చిగుళ్ళు వాచిపోయి ఇలాగ టచ్ చేస్తే చాలు, ముట్టుకుంటే చాలు రక్తాన్ని స్రవిస్తూ ఉంటాయా అనేది అబ్జర్వ్ చేయండి. చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు వాపు ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ వాపు ఉంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, అంటే జింజివైటిస్ అయి ఉండొచ్చు, అంటే చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం. అలాగే మరొక విషయం, మీకు కట్టుడు పళ్ళునే ఉన్నాయా, అలాగే తరచుగా నోటి లోపల పుండు తయారవుతూ ఉంటాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఇలా చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు అప్పుడు దానికి కారణం మీకు క్లియర్గా బోధపడుతూనే ఉంటుంది. కట్టుడు పళ్ళ వల్ల నోటిపోత వచ్చిందని అర్థం, అందుకే ఈ రక్తస్రావం అవుతుందని అర్థం. అలాగే మరొక విషయం, దంతాలు పుచ్చిపోయి పాడైపోవటం, అలాగే చిగుళ్ళ లోపల చీమగడ్డలు అంటే యాబ్సిస్లు తయారవటం, ఇలాంటివి ఉన్నాయా చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు అనేది అబ్జర్వ్ చేయండి. అంటే పుచ్చిపోవాలి, అలాగే తరచుగా ఈ నోటి లోపల పుండు తయారవుతూ ఉండాలి. ఇలాంటి లక్షణాలు అనుబంధంగా ఉన్నాయా ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు అనేది అబ్జర్వ్ చేయండి. ఒకటి ఉంటే అప్పుడు దానికి కారణం ఈ నోటి లోపల తయారయ్యే పుండ్లు అయి ఉండొచ్చు, లేదా చిగుళ్ళ మీద గడ్డలు తయారవటం అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీకు చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు సిస్టమిక్గా కూడా ఆలోచించాలి. మీకు ఏమన్నా మధుమేహం ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. ఎలా తెలుస్తుంది అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది. ఒకవేళ ఇలాగ షుగర్ ఉంటే అప్పుడు చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంటే దానికి కారణం ఈ మధుమేహ వ్యాధి తాలూకు దుష్ఫలితం అనే అర్థం, అంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్ అని అర్థం. చూసారా, ఇలాగా సింపుల్గా కొంచెం తార్కికత, కొంచెం విశ్లేషణతో మీ సమస్యకు అంటే చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటం అనే దానికి కారణం బోధపడుతుంది. ఎందుకంటే మీరు అసలు మీ చిగుళ్ళని ఎప్పుడైనా గమనించారా? అద్దంలో చూసుకుంటున్నారా? ఒకవేళ గమనించుంటే మీరు ఏం గమనిస్తారంటే ఎర్రగా మాంసం ముద్దలాగా ఉంటాయి ఈ చిగుళ్ళు. అంటే మరి చర్మంలాగా ఉండవు, ఎర్రగా ఒక మాంసం ముద్దలాగా ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటాయి అంటే ఈ చిగుళ్ళకి బాగా సమృద్ధిగా రక్త సరఫరా జరగటం వల్ల ఇలా కనిపిస్తాయి. అయినప్పటికీ కూడా వీటికి ఇన్ఫెక్షన్స్, వాపు ఇలాంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకు అంటే మనం తరచుగా ఈ ఆహార పదార్థాలు వీటన్నిటి తింటూ ఉంటాం కాబట్టి వాటిలో ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి. పైగా ఇక్కడ మరొక విషయం ఉంది, చిగుళ్ళలో ఎక్కువ సంఖ్యలో నరాలు ఉంటాయి కాబట్టి ఏ కొంచెం అసౌకర్యంగా ఉన్నా, ఏమాత్రం బాధ ఉన్నా మీకు తెలిసిపోతుంది. ఇది ఒక రకంగా అదృష్టం, మరో రకంగా దురదృష్టం. అదృష్టం ఎందుకు అంటే ఈ బాధ వల్ల, ఈ నొప్పుల వల్ల వెంటనే మీరు చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది, వెంటనే అప్రమత్తం అవడానికి వీలవుతుంది. దురదృష్టం ఎందుకు అంటే ఏ కొద్దిపాటి తేడా వచ్చినా కానీ మీకు తీవ్రమైనటువంటి అసౌకర్యం ఉంటూ ఉంటుంది ఈ హైపర్ సెన్సిటివిటీ వల్ల. ఈ సందర్భంగా ఆయుర్వేద దృక్పథం చెప్పాలి. ఆయుర్వేదంలో చిగుళ్ళకు సంబంధించినటువంటి వ్యాధుల్ని దంత మూలగత వ్యాధులు అంటారు, అంటే దంతం తాలూకు మూలం అన్నమాట. వీటిని లక్షణాల ఆధారంగా, దోషాల ఆధారంగా రకరకాలుగా విభజించి వర్ణించారు ఆయుర్వేదంలో. ఇన్ డెప్త్ మనకి వివరాలు లభిస్తాయి. అనేక దంతగత ఈ మూలగత వ్యాధులలో రక్తస్రావం ఒక ప్రధానమైన లక్షణంగా ఉంటుంది. కాబట్టి ఈ కారణాలని వరుసగా విశ్లేషించుకుందాం. ఒకటి, ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఈ దంతధావన అతియోగం. అతియోగం అంటే ఓవర్ చేయటం. పళ్ళు తోముకునేటప్పుడు ఈ చిగుళ్ళ నుంచి రక్తం కావటం అనేది మనలో ప్రతి వాళ్ళకి కూడా ఎప్పుడొకప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ పళ్ళు తోముకునేటువంటి బ్రషింగ్ ప్రక్రియ దీన్ని మరీ ఎక్కువసేపు మరీ బలంగా చేశారనుకోండి
అప్పుడు ఇలాగ చిగుడు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. కొంతమంది టీవీ చూస్తూ మొత్తం న్యూస్ అంతా వినేదాకా బ్రష్ చేస్తారు ఉదయం పూట. లేకపోతే మార్నింగ్ వాక్లో ఇక మొత్తం మార్నింగ్ వాక్ అంతసేపు బ్రష్ చేస్తారు. అది అతియోగమే కదా. బ్రషింగ్తో ఏం జరుగుతుందంటే ఆచ్ఛాదన ఉండదు చిగుళ్ళ మీద, దీంతో చిగుళ్ళు రేగుతాయి, దీంతో రక్తస్రావం అవుతుంది. దంతధావన సమయంలో మాత్రమే రక్తస్రావం అవుతూ ఉంటే అప్పుడు దానికి కారణం ఈ బ్రషింగ్ అని అర్థం. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మరీ ఓవర్గా కాకుండా సున్నితంగా త్వరగా ఈ బ్రషింగ్ ప్రక్రియను ముగించేయాలి. అలాగే దంతాల మధ్య భాగంలో ఇరుక్కున్న ఆహారపు రేణువులు ఉంటాయి, ఆహారపు ముక్కలు ఉంటాయి. వీటిని కొంతమంది ఇలాగా పిక్స్, తర్వాత స్టిక్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. అలాగే సున్నితంగా ఒక దారాన్ని లూప్ లాగా కట్టి ఆ దారం సహాయంతో తొలగించాలి. అంతేగాని పిన్నీసులు, చెక్కపేళ్ళు, అగ్గిపుల్లలు ఇలాంటివి ఉపయోగించకండి. అలాగే దంతాన్ని సక్రమంగా శుభ్రం చేసుకోవాలి. దంతాన్ని శుభ్రపరచుకోవటం అనేది చాలా ముఖ్యం. అలా చేయలేదనుకోండి అప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం గారే అవకాశం ఉంటుంది. దంతాలను ఎసరు చేసి ఏం జరుగుతుందంటే అండి, అక్కడ క్రమంగా గార తయారవుతుంది. తయారయ్యి ఆ గార చాలా గట్టిగా ఉంటుంది. అంటే ఈ ఫ్లోరైడ్ కదా, చాలా గట్టిగా ఉంటుంది. గట్టిగా తయారయ్యి సున్నితమైన ఈ చిగుళ్ళు ఉంటాయి, ఈ చిగుళ్ళకి హాని కలిగిస్తాయి. దీంతో ఈ రక్తస్రావం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ రకమైన ప్రేరణలో లేకుండా దానంతటికి అది రక్తస్రావం అవుతున్నప్పుడు ఈ అంతర్గత కారణాలను మనం అలా ఉంచితే ముందుగా ఈ చిగుళ్ళకి పట్టిన గార గురించి ఆలోచించాలి. ఆయుర్వేదంలో ఈ రకమైనటువంటి రక్తస్రావాన్ని శీతాదం అన్న పేరుతో పిలుస్తారు. దీనికి మామూలుగా ప్రతిసారణం, గండూషం అని 2 చికిత్సా ప్రక్రియలు ఉపయోగపడతాయి ఆయుర్వేదంలో. ప్రతిసారణం అంటే ఏమిటంటే పూయటం, ఔషధాన్ని ప్రయోగించటం. ఇక గండూషం అంటే ఏమిటి అర్థం అంటే ఔషధాన్ని నోటి లోపలికి తీసుకొని బాగా పుక్కిట పట్టడం. ప్రతిసారణానికి ఏం వాడతాం అంటే త్రిఫలాలు, అలాగే శొంఠి చూర్ణాలు ఇలాంటివి. అంటే వీటితోటి పైన లేపనం చేయాల్సి ఉంటుంది ఈ చిగుళ్ళ మీద. మరి గండూషానికి ఏం వాడతాం అంటే సాధారణంగా ఇరిమేద తైలం, అలాగే తిల తైలం అంటే నువ్వుల నూనె ఇలాంటివి ఆ సమస్య తీవ్రతను బట్టి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇక మరొక కారణం ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవడానికి చిగుళ్ళ వాపు అంటే జింజివైటిస్. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం నుంచి ఉందనుకోండి, అప్పుడు చిగుళ్ళతో పాటు వాటికి ఆధారాన్ని ఇచ్చే దవడ ఎముకలు కూడా దెబ్బతింటాయి. ఇలా అవకాశం ఉంది. దీన్ని వైద్య పరిభాషలో జింజివైటిస్ అంటారు. ఈ జింజివైటిస్ లక్షణాలు ఆయుర్వేదంలో చెప్పినటువంటి సౌషీరం అనే దంతమూలగత వ్యాధి లక్షణాలతో సరిగ్గా సరిపోతాయి. దీన్ని అశ్రద్ధ చేస్తే అప్పుడు కొంతకాలానికి ఏం జరుగుతుంది, ఈ దంతాలు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది చిన్న వయసులో కూడా. అందుకే దీన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అంటే ఇలాగా ఈ సమస్య ఉన్నప్పుడు, చిగుళ్ళ వాపు జింజివైటిస్ ఉన్నప్పుడు దీన్ని అశ్రద్ధ చేయకూడదు. కొన్ని మంచి ప్రథమ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. లొద్దుగా, తుంగముస్తలు, జటామాంసి, త్రిఫలాలు, రసాంజనం ఇది అతిమధురం నుంచి తయారు చేస్తారు. ఈ అన్ని ఔషధాలని విడివిడిగా పొడి చేసి నిల్వ చేసుకోండి. ఈ ఔషధాల చూర్ణాన్ని తేనెతో కలిపి ప్రతిసారణంగా అంటే పైన పుయ్యాలి. ఈ జింజివైటిస్ మీద, చిగుళ్ళ వాపు మీద అమోఘమైన ఫలితం కనిపిస్తుంది. జింజివైటిస్ తగ్గుతుంది. జింజివైటిస్ తగ్గుతుంది కాబట్టి చిగుళ్ళ నుంచి రక్తస్రావం కారటం అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ అన్ని పదార్థాన్ని నోట్ చేసుకోండి. లొద్దుగా, తుంగముస్తలు, జటామాంసి, ఇది ఒక భూత జట అంటారు, ఇది ఈ మూలిక షాప్లో దొరుకుతుంది. అలాగే త్రిఫలాలు, అలాగే రసాంజనం. ఈ ఔషధాల చూర్ణాన్ని తేనెతో కలిపి పైన ఆయింట్మెంట్లా పుయ్యాలి ఈ చిగుళ్ళ వాపు మీద. దాంతో జింజివైటిస్ తగ్గి రక్తస్రావం అవడం తగ్గుతుంది. ఇలాంటిదే మరొక గృహ చికిత్స. పిప్పళ్ళు, సైంధవ లవణం, జీలకర్ర, పట్టిక వీటిని సమాన భాగాలుగా తీసుకొని చూర్ణం చేసి వస్త్రగాళితం బట్టి చిగుళ్ళని దంతాన్ని ఈ పొడితోటి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దీంతో జింజివైటిస్ తగ్గుతుంది, రక్తస్రావం అవటం చిగుళ్ళ నుంచి అనే సమస్య తగ్గుతుంది. మరొక చికిత్స జింజివైటిస్కి జీలకర్ర, సైంధవ లవణం, కరక్కాయ పొడి, కరక వలుపు అంటారు, చిల్లగింజలు, బూరుగ ముళ్ళు వీటిని సమతూకంగా తీసుకొని పొడి చేసి దీన్ని రోజు ప్రతినిత్యం కూడా పండ్ల పొడిగా వాడుకుంటుంటే జింజివైటిస్ తగ్గుతుంది. దానివల్ల చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటం అనేది తగ్గుతుంది. మరొక ఆసక్తికరమైన గృహ చికిత్స పొగడపట్ట చూర్ణం, కరక్క పెచ్చుల చూర్ణం. వీటిని రెంటిని సమభాగాలుగా తీసుకోండి, పొడి చేయండి, చిగుళ్ళ పైన రుద్ది తర్వాత నీళ్లతో పుక్కిట పట్టండి. దీంతో జింజివైటిస్ తగ్గుతుంది.
అయితే ఒకవేళ ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటే మాత్రం అప్పుడు ఇంటర్నల్గా ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు త్రిఫలా గుగ్గులు, కదిరాది బట్టి ఇలాంటివి. వీటిలో అనువైన దాన్ని తగిన అనుపాన సహపానంతో లోపలికి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది, మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి. అలాగే ఇరుమేద తైలం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఈ గండూషానికి. ఇక ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటానికి మరొక కారణం కట్టుడు పళ్ళతో ఈ నోటిపోత తయారవటం. కట్టుడు పళ్ళు అంటే డెంచర్స్ అంటారు. ఇవి బాగా కరెక్ట్గా అమరాలి. సక్రమంగా అమరలేదనుకోండి అప్పుడు సమస్యలు వస్తాయి. అలాగే నోటిపోత, హెర్పిస్ పుండ్లు ఇలాంటివి కొంతమంది ఫ్రీక్వెంట్గా ఏర్పడుతూ ఉంటాయి. కట్టుడు పళ్ళు సరిగ్గా అమరకపోయినా, నోటిపోతున్నా, హెర్పిస్ పుండ్లు ఉన్నా అప్పుడు చిగుళ్ళు వరుసుకుపోతాయి. వరుసుకుపోయి ఆ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంది. మీ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటం అనే సమస్యకి కారణం కట్టుడు పళ్ళు అయితే అప్పుడు వాటిని సరి చేయించుకోండి. ఒకవేళ నోటిపోత, హెర్పిస్ తోటి లోపల పుండ్లు అవ్వటం ఇలాంటివి ఉన్నాయనుకోండి, కోల్డ్ సోర్స్ తయారయ్యాయి అనుకోండి, అప్పుడు కొన్ని అమోఘమైన చికిత్సలు ఉంటాయి. అంటే జాతీయ తైలం ఇలాంటివి లోపలికి అలాగే బయటికి ఇవ్వటం జరుగుతుంది. జాతీయ ఘృతాన్ని లోపలికి ఇస్తూ జాతీయ తైలాన్ని బయటికి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ సమస్యలు తగ్గుతాయి. అసలు ఇలాగా అంటే కట్టుడు పళ్ళ వల్ల కానీ లేకపోతే నోట్లో పుండు తయారవటం వల్ల కానీ రక్తస్రావం అవుతున్నప్పుడు కొన్ని చక్కని ప్రథమ చికిత్సలు లాంటి గృహ చికిత్సలు ఉన్నాయి. త్రిఫలాలు అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఈ పెచ్చుల్ని మాత్రమే తీసుకొని పొడి చేసేసి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి తేనె కలిపి ఆ మొత్తం మిశ్రమంతో పుక్కిట పట్టాలి. దీంతో ఈ నోట్లో పుళ్ళు అనే సమస్య తగ్గి నోటి నుంచి రక్తస్రావం అవటం, చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటం అనేది తగ్గుతుంది. మరొకటి నల్ల జీలకర్ర, చెంగల కోస్టు, కొడిసే పాల గింజలు వీటిని సమాన భాగాలుగా తీసుకొని నోట్లో ఉంచుకొని వక్క పొడిలాగా నవ్వుతూ ఉండాలి. అప్పుడు ఇలాగ నోట్లో పుండు, హెర్పిస్ పుండ్లు ఇలాంటివి తగ్గుతాయి. తగ్గటం వల్ల ఈ నోటి నుంచి చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటం అనే సమస్య తగ్గుతుంది. ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు దానికి కారణం ఈ నోటి పుండ్లు అయినప్పుడు మరొక చికిత్స అతి మధురం, ఎస్టి మధుకం అంటాం. దీన్ని ఒక అర చెంచాడు. అలాగే ఉసిరి పెచ్చుల చూర్ణం, దీన్ని ఒక అర చెంచాడు. రెండు కలపండి. దీన్ని తేనెతో రోజుకి 3 సార్లు లోపలికి తీసుకుంటూ ఉండండి, ఒక 3 గ్రాముల మోతాదుగా. దీంతో నోట్లో పుండ్లు సమస్య తగ్గి ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవడం అనే సమస్య తగ్గుతుంది. మరొక ఆసక్తికరమైన చికిత్స మాచికాయ అని ఉంటుంది. దీన్ని మాజూఫల్ అంటారు. అసలు ఇది కాయ కాదు, ఇది కొన్ని కీటకాలు పెట్టుకున్న గృహం, అంటే ఒక గూడు లాంటిది. మాచికాయ అన్న పేరుతో, మాయాఫలం అన్న పేరుతో పిలుస్తారు. ఎందుకంటే దాంట్లో మాయాఫలం, అది ఫలం కాదు. అది దీన్ని అరగదీయాలి, సాండ్రాయి మీద గంధం తీయాలి. దీన్ని ఈ నోటి పుళ్ళ మీద రాసుకోవాలి. బాగా లాలాజలం వస్తుంది, దాన్ని ఉమ్మేయాలి. దీంతో ఈ నోటి పుళ్ళు తగ్గుతాయి. తగ్గటం వల్ల ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటం అనేది తగ్గుతుంది. మరొక మంచి చికిత్స మాను పసుపు. దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాయాలి. తర్వాత దాన్ని బాగా సిమ్ మీద మరిగిస్తూ గట్టిపడేంత వరకు సన్నటి సెగ మీద ఉంచాలి. అప్పుడు మీకు ఒక ఘనం తయారవుతుంది. దాన్ని రసాంజనం అంటారు. ఈ రసాయనాన్ని తేనెతో కలిపి ఎక్కడైతే పుళ్ళు తయారయ్యాయో అక్కడ పూసుకోవాలి. అప్పుడు నోటి పుండు తగ్గి ఆ చిగుళ్ళ నుంచి రక్తం కారటం అనే సమస్య తగ్గుతుంది. మరొక ఆసక్తికరమైన చికిత్స అడ్డసరం వాస అంటారు. ఈ ఆకుల్ని దంచితే, పిండితే రసం వస్తుంది. దీన్ని ఒక 2 చెంచాలు, అలాగే కావిరాయి దీన్ని ఒక అర చెంచా కలిపి తగినంత తేనె కూడా కలిపి మాత్రలుగా చుట్టాలి. వీటిని చప్పరిస్తూ ఉంటే ఈ నోటి పుండు తగ్గి నోటి పుండ్ల వల్ల అయ్యేటటువంటి ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటం అనే సమస్య తగ్గుతుంది. ఇక అవసరమైన సందర్భాల్లో ధాత్రి లోహం, కాంచనార గుగ్గులు, కదిరాది బట్టి ఇలాంటి వాటిలో అవసరమైన దాన్ని, సూటబుల్గా ఉండేటటువంటి దాన్ని మీ నాడిని బట్టి పరీక్ష చేసి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇరుమేద తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అప్పుడు నోటి పుండు తగ్గి ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటం అనేది తగ్గుతుంది. ఇక ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవడానికి మరొక కారణం చిగుళ్ళ మీద గడ్డలు తయారవటం. అంటే దంతాలు పాడైపోయి పుచ్చిపోయినా, చిగుళ్ళ లోపల చీముగడ్డలు తయారైనా ఇలాంటి కారణాలతో చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంది. ఈ తరహా సమస్యల్ని ఆయుర్వేదంలో దంతనాడి, దంత విద్ధది, దంత వేష్టకం, అలాగే దంత పుప్పుటకం ఇలాంటి పేర్లతో పిలుస్తాం. ఈ సమస్యలకు సామాన్య చికిత్స ఒకటి ఉంది, అతి మధురం. అలాగే పంచక్షీరీ వృక్షాలు అంటాం. అంటే నెగ్రోదోదుంబర అశ్వత్థ పారిష ప్లక్ష, ఇవి క్షీరీ వృక్షాలు. అంటే వీటి నుంచి పాలు వస్తూ ఉంటాయి. మర్రి చెట్టు, రావి చెట్టు, గంగరావి ఇలాంటివి.
వీటి బెరళ్ళతో, అంటే అతి మధురం పంచక్షీరి వృక్షాల బెరళ్ళు, వీటి బెరళ్ళని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాంతో పుక్కట పెట్టాలి. అప్పుడు ఈ చిగుళ్ళ మీద తయారైన గడ్డలు తగ్గుతాయి. అవసరమైతే కదిరాది బట్టి, ఆరోగ్యవర్ధిని బట్టి, గంధక రసాయనం ఇలాంటివి ఈ అపైకల్ యాప్సిస్ అంటే చిగుళ్ళ మీద తయారైనటువంటి గడ్డలను తగ్గించడానికి వాడుతూ ఉంటాం. అలాగే సహచరాది తైలం, అలాగే ఇరిమేద తైలం ఇలాంటివి గండూషానికి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవడానికి కేవలం స్థానిక కారణాలే కాదు, ఒక్కోసారి అంతర్గత కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి అతి ముఖ్యమైనది మధుమేహ వ్యాధి, దీని తరకు దుష్ఫలితాలు అంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో వేరే వాళ్ళతో పోలిస్తే ఇన్ఫెక్షన్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. తగ్గటం వల్ల ఇలాగ ఇన్ఫెక్షన్లు చీటికి మాటికి వస్తూ ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళలో ఎవరిలోనైనా సరే చిగుళ్ళ నుంచి రక్తం కారటంతో పాటు వాపులు, నొప్పి ఉంటే ముందుగా సంబంధం లేనట్టు అనిపించినప్పటికీ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. మధుమేహం ఉంది అని తెలిస్తే పరీక్షలలో అప్పుడు ఈ నోటి స్వాస్థ్యాన్ని మరింత శ్రద్ధగా పాటించాలి. షుగర్ని నియంత్రణలో ఉంచుకోవాలి. దీనికి కొన్ని చక్కటి గృహ చికిత్సలు ఉన్నాయి, ఈ ప్రథమ చికిత్సలా పనిచేస్తాయి. ఏది? ఈ షుగర్ వ్యాధి. అప్పుడు షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటం అనేది తగ్గుతుంది. ఉదాహరణకు షుగర్ని కంట్రోల్లో పెట్టేటటువంటి మొదటి గృహ చికిత్స, ఉసిరికాయల రసం ఒక అరకప్పు తీసుకోవాలి. ఈ పచ్చి కొమ్ముల రసం ఒక అరకప్పు తీసుకోవాలి. రెండింటిని కలిపి విభజించి రోజుకి 2 పూటలు తీసుకుంటూ ఉండాలి భోజనానికి ముందు. ఒకవేళ తాజా దొరకలేదనుకోండి, అప్పుడు ఎండినవి తెచ్చి పొడి చేసి ఒక అరచెంచాడు మోతాదుగా 3 పూట నీళ్లతో తీసుకోవచ్చు. ఆయుర్వేదం దీన్ని మేహేషు ధాత్రి నిసే అంటుంది. అంటే ప్రమేహం వల్ల అంటే డయాబెటీస్ ఇలాంటి వాటిలో ధాత్రి అంటే ఉసిరి, నిసే అంటే పసుపు, ఈ రెండింటి కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. ఇక షుగర్ని తగ్గించడం మరో గృహ చికిత్స, నేరేడు గింజల పొడిని ఒక అరచెంచాడు మోతాదుగా నీళ్ళ కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. దీంతో డయాబెటీస్ తగ్గుతుంది కాబట్టి చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవటం అనేది తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, పొడపత్రి ఆకు పొడిని ఒక చెంచాడు వంతున రోజు 2 పూట్ల నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి షుగర్ని తగ్గించే మరొక చికిత్స, శుద్ధి చేసినటువంటి శిలాజిత్ ఒక చిటికెడు, అలాగే అర చెంచాడు అశ్వగంధ చూర్ణం 2 కలపండి. దీని ఒక మోతాదు. ఇలాగా రోజుకి 2 సార్లు చొప్పున తీసుకుంటూ ఉంటే షుగర్ తగ్గి దానివల్ల ఈ చిగుళ్ళ వాపు, అలాగే చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరగటం అనే సమస్య తగ్గుతుంది. మరొక చికిత్స, స్వర్ణమాక్షిక భస్మం. దీన్ని ఒక వేరుశెనగ గింజ అంత తీసుకోవాలి. అశ్వగంధ చూర్ణమేమో అర చెంచాడు తీసుకోవాలి. 2 కలిపి నీళ్ళతో రోజుకి 3 సార్లు తీసుకుంటూ ఉంటే షుగర్ తగ్గుతుంది. ఇక మరొక చికిత్స షుగర్ని తగ్గించేది, నేరేడు గింజలు, పొడపత్రి ఆకు, పసుపు, ఉసిరికాయ పెచ్చులు, నేల వేము బాగా చేదుగా ఉంటుంది, మెంతులు, వీటిని సమతూకంలో తీసుకోవాలి. అన్నిటినీ విడివిడిగా పొడి చేసి కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పూటకి చెంచాడు చొప్పున రోజుకి 2 సార్లు, అవసరమైతే 3 సార్లు తీసుకుంటే ఆహారానికి ముందు షుగర్ కంట్రోల్ అవుతుంది. కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దానివల్ల ఏ కాంప్లికేషన్ ఏది ఈ చిగురు నుంచి రక్తస్రావం అవటం ఇది తగ్గుతుంది. అవసరమైతే షుగర్ని తగ్గించడానికి తారకేశ్వర రసం, వసంత కుసుమాకర రసం, శిలాజిత్వాదివటి, మామేజ్జక ఘనవటి, చంద్రప్రభావటి, త్రివంగ భస్మం, జాంబవాసం నేరేడు నుంచి తయారవుతుంది. ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవడానికి మరో కారణం పోషకాహార లోపం అంటే మాల్న్యూట్రిషన్. కొంతమంది పనుల మీద దూరంగా ఉంటూ ఉంటారు, ఇంటికి నెలల తరబడి ఉంటారు. ఉదాహరణకు నావికులను తీసుకుందాం, అంటే సముద్రయానం చేసేవాళ్ళు. వాళ్ళు ఇంటి నుంచి చాలా దూరంగా ఉంటారు. అలాగే వేరే ఏదన్నా మేనేజర్లు ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం, ఇంటి నుంచి దూరంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు సాధారణంగా సి విటమిన్, కే విటమిన్ల లోపాలు వస్తాయి, ఎందుకంటే అన్ని ఆహారాలు తినరు కాబట్టి. స్కర్వీ అని ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్కర్వీలో చిగుళ్ళ నుంచి ఎక్కువ మోతాదులో రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఈ సమస్య తగ్గాలంటే ఏం చేయాలంటే ఇంటెన్షనల్గా పని కట్టుకొని కాయగూరలు తీసుకుంటూ ఉండాలి, ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి, పాలు తీసుకుంటూ ఉండాలి. ఉసిరి, జామ, ద్రాక్ష వీటిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పళ్ళు బాగా తీసుకుంటూ ఉండాలి. ఈ సమస్య మరీ ఎక్కువ తీవ్రంగా ఉందనుకోండి, అప్పుడు దీనికి ఈ తత్వాన్ని బట్టి, సమస్య తీవ్రతను బట్టి చంద్రకళ రసం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ విటమిన్ సి లోపం వల్ల వచ్చినటువంటి స్కర్వీ వ్యాధి తగ్గి చిగురు నుంచి రక్తస్రావం అనేది తగ్గుతుంది. చూసారా, ఇలాగా చిగురు నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు అదేదో పెద్ద తీవ్రస్థాయి సమస్య అనుకోకుండా
ముందు నిదానంగా దానికి దారితీసే కారణాన్ని విశ్లేషించుకోవాలి. అప్పుడు ఆ కారణాలు తెలుస్తాయి కదా, వాటిని బట్టి గృహ చికిత్సలా, లేకపోతే ప్రథమ చికిత్సలా, లేకపోతే ఆయుర్వేద ఔషధాలా అనేది నిర్ణయించుకొని ఆ ప్రకారంగా చర్యలు తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, శాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.